కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. అటు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఒక పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా కాళేశ్వరంపై విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరానికి తల తోక లేకుండా చేసిందని, అందుకే ప్రాజెక్ట్ కూలిపోయిందన్నారు. కాళేశ్వరమే బెస్ట్ ప్రాజెక్ట్ అని మీరు చూస్తున్నారు. కాళేశ్వరం మొన్న అసెంబ్లీలో చర్చించినప్పుడు కూడా ఈ ప్రాజెక్టు మొత్తం ఫెయిల్ కావడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో నీళ్లు ఇనాగ్రేట్ అయిన తర్వాత కూడా నీళ్లు సరిగా రిలీజ్ చేయలేదు. లేదు మల్లన్న సాగర్, మీరు కాళేశ్వరం ఫెయిల్ అంటున్నారు, చూడండి మల్లన్న సాగర్ కూడా అదొక పెద్ద కుంభకోణం నా ఒపీనియన్లో. ఎందుకంటే అదొక మెగా ప్రాజెక్టు. ఎక్కడ కూడా 50 TMC బ్యారేజ్ ఎక్కడ కూడా కట్టలేదు. రిజర్వాయర్ 50 TMC రిజర్వాయర్ ఇక్కడ చాలా తక్కువ చోట్ల సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి నీళ్ళు. కాళేశ్వరం తలను తెగ్గొట్టిండ్రు, తోకను తెగ్గొట్టిండ్రు. తల తోక లేకుండా కట్టబట్టే కాళేశ్వరం కూలిపోయింది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి లేదు, సుందిళ్ళ నుంచి లేదు, అన్నారం నుంచి ఎత్తిపోసేది లేనప్పుడు సహజ గోదావరి నుంచి వస్తున్న నీటిని, అంటే శ్రీరామ్ సాగర్ నుంచి వస్తున్న నీటిని ఇదే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తే ఇది కాళేశ్వరం నీళ్ళు ఎట్లయితే? చేవెళ్లను, వికారాబాద్ జిల్లాను నట్టేట ముంచింది బీఆర్ఎస్ కాదా?